హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ స్టోరీ గురించి తెలుసుకుందాం. కన్న తల్లిదండ్రులే కన్న కూతురిపై కిరోసిన్ పోసి తగలబెడతారు. అది ఎందుకు అలా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డను వాళ్ళ చేతులారా వాళ్ళే తగలబెట్టే అంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అది తెలుసుకోవాలంటే ముందు మనం స్టోరీలోకి వెళ్దాం. ఈలోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి రాత్రిపూట తన డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా వెనక నుంచి ఎవరో పిలిచిన శబ్దం వినబడుతుంది. తిరిగి చూస్తే ఎవరు లేరు కదా అని మళ్ళీ తన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అయినా వెనక నుంచి ఏదో శబ్దాలు వినబడి మళ్ళీ వెనక తిరుగుతాడు. అయినా ఎవరు ఉండరు. ఇక అతనికి తనలో భయం స్టార్ట్ అవుతుంది. ఎవరు లేరు అని చూసి లోపల భయం పుట్టుకుంటుంది. అలా పరుగులు తీస్తుండగా సడన్గా ఒక మహిళ ప్రత్యక్షం అవుతుంది అతని ముందట. ఆమె దగ్గరికి వచ్చి అతన్ని పొడిచి పారేస్తుంది. అలా రోజొక హత్య జరుగుతూ ఉంటుంది ఆ నగరంలో. అది ఎవరు చేస్తున్నారో అంత చిక్కడం లేదు పోలీసులకి. ఇది ఇలా ఉంటే కట్ చేస్తే ఒక ఇంట్లో ఒక అమ్మాయి మధ్యరాత్రి లేచి అద్దం దగ్గరికి వచ్చి తన ఫేస్ తను చూసుకొని మళ్ళీ వెళ్ళి తిరిగి పనుకుంటుంది. ఇది ఇలా ఉంటే మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇద్దరు పోలీసులు నడి రోడ్డు మీద రాత్రి పూట పోతున్నప్పుడు వాళ్ళకు కూడా వెనక నుంచి ఎవరో పిలిచినట్టుగా వినబడుతుంది. అప్పుడు ఆ పోలీసులు ఆగి వెనక ఎవరో పిలుస్తున్నారు చూడు అంటే ఎవరు లేరు సార్ అని కానిస్టేబుల్ చెప్తారు. సరే పోనీ అని మళ్ళీ ముందరికి వెళ్తారు. అలా కొంచెం దూరం వెళుతుండగా వాళ్ళకిద్దరికి పొదల్లో ఒక ఇద్దరు పిల్లగాళ్ళు కనిపిస్తారు. అరే ఇక్కడ ఏం చేస్తున్నావురా, ఇటు రారా అంటే వాడు వస్తాడు. ఒక పోలీసు కిందికి దిగి దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే ఆ బాబు తన దగ్గర ఉన్న ఇటుక పెట్టతోని తన తలకాయ పలగొట్టి చంపేస్తాడు. అరే ఏం చేసినావురా అని ఎస్ఐ దగ్గరికి వెళ్తే అతన్ని కూడా ఇంకో అబ్బాయి తలకాయ కొట్టి చంపేస్తాడు. ఇది ఇలా ఉంటే ఒక ఇంట్లో అత్త కోడలు రోజు పోరు పెట్టుకుంటారు. అదే వాళ్ళ అమ్మాయి రోజు వచ్చి అద్దంలో చూసుకుంటుంది, మళ్ళీ తిరిగిపోయి పనుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఒకరోజు వాళ్ళ ఆల్మారిలో పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతూ ఉంటాయి. ఏందా అని ఆల్మారి తెరిచి చూస్తే వాళ్ళ అమ్మాయి అందులో కూర్చొని ఉంటుంది. వాళ్ళు చూసి దానికి భయాందోళనలకు గురి అవుతారు తల్లిదండ్రులు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అదే అమ్మాయి తన లవర్ని తీసుకొని చెరువు గట్టుకు పోతుంది. తన లవర్ ఆ చెరువులో దిగి లోపలికి దిగు నువ్వు కూడా అని నీళ్లు చల్లుతూ ఉంటాడు. ఆ పిల్ల 2 అడుగులు ముందుకు వేయంగానే అన్ని చేతులు నదిలోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటాయి. అమ్మో ఈ చేతులు నన్ను గుంజుకెళ్తాయేమో అని భ్రమపడి భయపడుతూ ఉంటుంది. ఇంతలో తన బాయ్ ఫ్రెండ్ ఆమె నీళ్ళు మీద చల్లంగానే ఆమె ఊహలకెళ్ళి బయటకు వస్తుంది. అదంతా ఆమె ఊహ, ఇక్కడ ఎవరు లేరు. ఏమైంది డియర్ అంటే ఏం లేదంటుంది. సరే అక్కడ సీన్ కట్ చేస్తే ఆమె రోజులాగానే లేచి మధ్యరాత్రి తన అద్దంలో తన ఫేస్ చూసుకొని మెడకాయ ఇట్ట సరుకుతుంది. ఇది ఇలా ఉంటే అమ్మాయి వాళ్ళ డాడీ ఒక మంచి డాక్టర్ని తన కూతుర్ని చూపించాలని అనుకుంటాడు. కానీ డాక్టర్ అవేం పట్టించుకోడు. అక్కడే ఉన్న ఒక నర్సు వచ్చి డాక్టర్కి ఒకటే సైగలు చేస్తూ ఉంటుంది రమ్మని. డాక్టర్ కూడా తనకు సైగలు చేస్తూ ఉంటాడు. ఇది గమనించిన ఆ పిల్ల తండ్రి వీంతో పనిచేయట్లేదని ఆ పిల్లని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంటాడు రోడ్డు మించి. అక్కడే ఉన్న ఒక పూజారి కొరడాతోని కొట్టుకుంటా ఉంటాడు. ఒక దెబ్బ ఈ అమ్మాయి మీద వేస్తాడు. చుట్టుపక్కలంతా అమ్మాయికి బ్లర్ అయిపోతూ ఉంటుంది. అది ఏమైందని వాళ్ళ డాడీ ఇట్లా కదిలిస్తే అది కూడా ఆమె ఊహ, అందులో ఇంకా చేసేది ఏం లేక అదే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు వాళ్ళ డాడీ. నర్సు ఇంజక్షన్ ఇవ్వబోతుండగా నర్సును అదే రకంగా చూస్తుంది. భయపడిపోతుండగా డాక్టర్ ఎదురుగా వస్తాడు. డాక్టర్ని కూడా అదే రకంగా చూస్తూ ఉంటుంది. డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వబోతుండగా గట్టిగా అరుస్తుంది. ఏమైందా అని వాళ్ళ డాడీ లోపలికి కురుకొస్తాడు. వాళ్ళ డాడీ లోపలికి రాగానే ఈ డాక్టర్ నన్ను పాడు చేస్తున్నాడు అని చెప్పగానే వాళ్ళ డాడీ కోపం వచ్చి పట్ట 4 వీక్తాడు డాక్టర్ని. ఇక తిరిగి ఇంటికి పోతుంది. ఇంటికి పోయినాక వాళ్ళ మమ్మీని పేరు పెట్టి పిలుస్తుంది. ఏందే పేరు పెట్టి పిలుస్తున్నాను? వాళ్ళ మమ్మీ రాగా పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. అప్పటికి వాళ్ళ డాడీ వస్తాడు. ఏమైందా అని అంటే చూడండి మీ అమ్మాయి నన్ను పేరు పెట్టి ఎట్లా పడితే అట్లా తిడుతుంది అంటుంది. అయినా అమ్మాయి ఊకోదు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది. ఏమైందని వాళ్ళ డాడీ ఆ అమ్మాయిని కదిలియంగానే మళ్ళీ ఊహలకెళ్ళి బయటకు వచ్చి నేను ఏం చెప్పాను డాడీ ఇప్పుడు అని అంటుంది. అది గమనించిన ఇంటి వాళ్ళంతా ఇక నా బిడ్డకు బాగాలేదు, ఎట్లయినా బాగా చేయించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని తన మిత్రుడైన ఒక ఫ్రెండ్కి చెప్పుకుంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మాయి అక్కడికి వస్తుంది. అరే ముసలోడా నువ్వే కదా నన్ను తలుచుకొని బాత్రూంలోకి వెళ్ళి కొట్టుకుంటున్నావు అని అంటుంది. అది వింటున్న వాళ్ళ ఫాదరు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయిని ఆపుతూ ఉంటాడు. అదేం పట్టించుకోకుండా వాళ్ళ నాన్నని గెంటేసి ఆ ముసలోని పట్ట పీకుదామని చూస్తుంది. అరే ఊకో అని వాళ్ళ డాడీ ఎంత ఆపినా ఆగదు. ఆ ముసలోని మీదకి రెచ్చిపోయి పోతూ ఉంటుంది. అదంతా జరుగుతూ ఉంటుంది. ఆపుతాడు, ఆయన ఆగదు.
ఇదంతా గమనిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు చేసేదేం లేక ఒక మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ మంత్రగాడు ఆ అమ్మాయిని చూడంగానే చెప్పు తీసుకొని పట్ట 4 పీకుతా ఉంటాడు. అది చూసిన వాళ్ళ తండ్రి ఆవేశం తట్టుకోలేక, ఎందుకు కొడుతున్నావు, మా అమ్మాయిని కొట్టకు, అది ఇది అని ఆ మంత్రగాడి మీదకి రెచ్చిపోతాడు. మీరు వెళ్ళిపోండి అని భార్య బిడ్డలను పైకి వెళ్తాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ కొట్టిన ముసలోడు ఊరికి బయలుదేరుతుండగా బస్సులో తనని ఎవరినో పిలుస్తున్నట్టు వినపడ్డది. వెనక తిరిగి చూస్తాడు, ఎవరు ఉండరు. అయినా ఏదో వెనక నుంచి ఏదో సౌండ్లు వస్తూ ఉంటాయి. అయినా వెనక తిరిగి చూస్తాడు, ఎవరు లేరు. ఆ ముసలోనికి భయాందోళనకు గురవుతాడు. ఇక చేసేది ఏం లేక నన్ను కాపాడండి అని ముందరికి బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్తాడు. బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వెనక తిరిగి చూడగా తన తోటి ప్రయాణికులంతా లేచి ఒకటేసారి దయ్యం పట్టిన వాళ్ళగా ముందడికి వచ్చి ఆ ముసలోని తరుముతారు. అందులో ఒక బాబు ముందడికి వచ్చి ఆ ముసలోని పీక పట్టుకొని నులిమి చంపేస్తాడు. ఇది ఇలా ఉంటే అమ్మాయి వాళ్ళ తండ్రి తన కొడుకును తన అమ్మను వాళ్ళ ఊరికి పంపించేస్తాడు. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, పరిస్థితులు బాగాయినాక తిరిగి తీసుకొస్తా, అప్పటిదాకా ఊర్లో ఉండరు అంటాడు. సరే పోనీ అని అక్కడ పోతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే చూస్తూ ఉంటాడు. సడన్గా కరెంటు పోతుంది. ఏందా అని అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచో సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. ఏముందా అని అటు ఇటు చూస్తాడు. అలా ముందుకు సాగుతుండగా ఒక తెల్లటి బట్ట కప్పుకున్న ఒక మనిషి ఆకారం కనిపిస్తుంది ఆడ. ఏందా అని పోయి చూస్తాడు. బట్ట తీసి చూస్తే అక్కడ ఏముండదు. దెబ్బకే భయపడతాడు, పరుగులు తీస్తాడు భయపడి. అక్కడ మళ్ళీ ఇంకోటి ప్రత్యక్షం అవుతుంది. ఇంకేం చేసేది లేక అట్లనే పరిగెడుతూ ఉంటాడు. పరిగెడితే ఒక కడ కూర్చుని పడతాడు. ఆ పడే క్రమంలో తన గొంతుకు ఒక మేకు గుచ్చుకొని చనిపోతాడు. ఒక పక్క తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తండ్రి ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ సైకియాట్రిస్ట్ని చూసి నువ్వెవరు అని అడుగుతాడు. నేను బాబుని అని చెప్తాడు. ఏ బాబు, పూర్తి పేరు చెప్పు అని అడుగుతాడు సైంటిస్ట్. నీకెందుకు, నువ్వు చదువుకున్న డిగ్రీలన్నీ తీసుకుపోయి చెత్తకుప్పలే, నీకెందుకు రానే అంటుంది. అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ అర్థమవుతుంది ఈమెకు సైకో అనే ఒక పిచ్చి ఉందని. మళ్ళీ ఇక్కడ సీన్ కట్ చేస్తే అప్పుడు చూపించిన డాక్టరు నర్సులు కనిపిస్తారు. ఆ నర్సు డాక్టరు రూమ్లోకి వెళ్ళి ఒక దబిడి అని ఒక షాట్ వేసుకున్న తర్వాత రిలాక్స్ కోసం వెళ్ళి ముఖం కడుక్కుంటుంది. ఆ ముఖం కడిగేసరికి ఆమె ముఖం అంతా ఖరాబ్ అయి ఉంటుంది. అలా రొమాన్స్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌలించుకుంటుంది. అలా పొడి చేస్తుంది ఆమెని. అతను వెనక నుంచి ఆమెను పొడి చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు పొడుచుకొని చనిపోతారు. అలా చనిపోయిన కొద్దిసేపటికే టీవీలో వార్త వస్తుంది. అది చూసిన ఆ పిల్ల తండ్రి ఒకటేసారి షాక్కు గురవుతాడు. ఏంది, డాక్టర్ నర్సు ఇద్దరు ఒకటేసారి ఎలా చచ్చారు అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చి వాళ్ళిద్దరిని నేనే చంపా డాడీ అంటుంది. అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు షాక్ అవుతారు. ఇక చేసేదేం లేక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఆ పిల్ల తండ్రి. ఈ సిటీలో జరుగుతున్న హత్యలకు ఘోరాలకు మా అమ్మాయే కారణమని ఇక్కడ ఉన్న ఎస్ఐకి చెప్తాడు. అతను ఏం పట్టించుకోడు. ఇతనికి పిచ్చి ఉన్నట్లు బయటికి తరిమేయండి అని చెప్తాడు. అలా తరిమేస్తుండగా ఈ ఎస్ఐకి కొన్ని రహస్యాలు అవి ఇవి చెప్తూ ఉంటాడు. అప్పుడు అతను ఏమంటే షాక్ అయ్యి ఇవన్నీ ఈయనకి ఇలా తెలుసు అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూస్తాడు. అప్పుడు అమ్మాయి, ఏం ఎస్ఐ బాగున్నావా, నన్ను గుర్తుపట్టినవా, నేనే బాబుని అని మోగొంతుతో మాట్లాడుతుంది. అది ఇన్న ఎస్ఐ షాక్ అవుతాడు. నన్ను గుర్తుపట్టలేదా, నేనే బాబుని, నన్ను చంపావు కదా ఎన్కౌంటర్లో అని అనేసరికి దెబ్బకి ఆయన షాకు భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భయపడకండి, వాడే నన్ను చంపింది. చచ్చిపోయిన నాకు మీ అమ్మాయి శరీరం బాగా నచ్చింది, అందుకే ఈ శరీరంలో ఆవహించిన. మీరేం భయపడకండి, మిమ్మల్ని ఏం చేయను అని అంటుంది ఆ అమ్మాయి మోగొంతు వేసుకొని. ఇది ఇలా ఉంటే అక్కడ సైకాలజిస్ట్ వాళ్ళ అమ్మ చావు బతుకుల మధ్య ఉంటుంది. అరే బాబు, నాకు బతకాలని ఉందిరా, నన్ను ఎట్లయినా బతికించు అని ఆ సైకాలజిస్ట్ కొడుకుని అడుగుతుంది. నువ్వేం బాధపడకమ్మా అనేసరికి వాళ్ళకి ఫోన్ వస్తుంది. మీరు ఒకసారి కలవాలండి అని ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ కట్ చేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు సైకాలజిస్ట్. ఆ అమ్మాయి చేతి పట్టుకొని పరీక్షిస్తుండగా అక్కడ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఇక్కడ ఈమె చెబుతుంది. అరే బాబు, నాకు బతకాలని ఉందిరా, ఎట్లయినా నన్ను బతికించరా అని అన్న మాటలు వినేసరికి అతని రోమాలు నిక్కబోడ్చుకుంటాయి. ఈ మాటలు మా అమ్మవి అనేసరికి దెబ్బకే భయపడి పారిపోతాడు ఆ నుంచి. అది అక్కడ కట్ చేస్తే ఆ ఎస్ఐ తన పై ఆఫీసర్ని కలవడానికి ఆఫీస్కి వస్తే ఆయన మీటింగ్లో ఉంటాడు. సార్ మీతో కొంచెం మాట్లాడాలని అంటాడు. నాకు మీటింగ్ ఉన్న తర్వాత అంటే, లేదు సార్ ఇప్పుడే మాట్లాడాలి, ప్లీజ్ సార్ వినండి నేను చెప్పేదంటే, సరే అని వాళ్ళు పోయేదాకా చూస్తాడు. వాళ్ళు వెళ్ళాక చెప్తాడు, సార్ నేను ఒకప్పుడు 4 సంవత్సరాల కిందట ఎన్కౌంటర్లో ఒక బాబు అనే
ఆ అబ్బాయిని చంపేశాను సైకో కిల్లర్ అతను ఇప్పుడు ఒక అమ్మాయి శరీరంలోకి ఆవహించి నన్ను చంపుతా అంటున్నాడు సార్ అంటే, నీకేమన్నా పిచ్చా అది ఇది అని వాళ్ళ బాస్ తిడతాడు. ఇవన్నీ ట్రాపు, ఇదంతా నమ్మొద్దు, నువ్వు డ్యూటీ ప్రెషర్ ఎక్కువయ్యి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు రెస్ట్ తీసుకోపో అని పై ఆఫీసర్ అంటాడు. అది విన్నాడు. ఈలోపు ఎస్ఐ రంకు సంబంధం గురించి తెలుసుకున్న తన భార్య అడుగుదాం అనుకునేసరికి అతను వచ్చి తన భార్యకు ఇలా ఒకరిని చంపాను, తన ఆత్మ నా మీదకి వస్తుంది అంటే అదేం వినదు ఆమె. ఇవన్నీ నన్ను డైవర్ట్ చేయడానికి చెప్తున్న సంగతులు అనుకొని చెప్తూ ఉంటుంది. ఈలోపే ఎస్ఐకి పిచ్చి కోపం వచ్చి ఆమెను పిచ్చి కొట్టుడు కొట్టి గొంతు నులిమి చంపేస్తాడు ఆమెను. కోపంలో ఉన్న ప్రశాసనలో ఉన్న అతను తన భార్యను గొంతు నులిమి చంపేస్తాడు. చంపేసి అతను కూడా రివాల్వర్ తీసుకొని అతను కూడా నుదుటి మీద కాల్చుకొని చనిపోతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ కమిషనరు ఆ సైకాలజిస్ట్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కమిషనరు సైకాలజిస్ట్ చెప్తాడు, నా కింద పనిచేసే ఒక జూనియర్ పోలీస్ ఆఫీసరు తను ఒక 4 ఏళ్ల కిందట ఒక బాబు అనే సైకో కిల్లర్ని చంపాడు. ఆ చంపిన అతను ఆత్మయి ఒక అమ్మాయి శరీరంలోకి పోయి ఈ హత్యలను చేస్తున్నాడని చెప్తున్నాడు. ఇది నమ్మొచ్చా అండి అని ఆ సైకాలజిస్ట్ని అడుగుతాడు. ఇంతలోనే కమిషనర్కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడి పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత చెప్తాడు, ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఆ ఇద్దరు చనిపోయారంట, పోలీసు భార్య, వాళ్ళే నాకు ఇట్లా చెప్పింది, వాడు చచ్చిపోయిండు, ఇప్పుడు ఎట్లా గురూజీ అని అడుగుతాడు. అప్పుడు ఆ సైకాలజిస్టు ఆ కమిషనర్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూడంగానే ఆ అమ్మాయి లేచి వచ్చి, ఈ సిటీలో హత్యలన్నీ చేసింది నేనే, నువ్వు నన్ను ఏం పీకలేవు అని ఆ అమ్మాయి ఆ కమిషనర్తో చెబుతుంది. సచిన నన్ను నువ్వు ఎట్లా చంపుతావు కమిషనర్ అని అంటుంది. ఆ లోపు వాళ్ళ డాడీ వచ్చి, అమ్మ ఏందమ్మా అని అంటూ ఉంటాడు. అయినా కమిషనర్ ఏం పీకలేవని చెప్పి పంపించేస్తుంది. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక మంత్రగాని దగ్గరికి తీసుకెళ్తారు. ఆ మంత్రగాడు అప్పుడు చెప్పు తీసుకొని కొట్టిన మంత్రగాడు. ఆ లోపు వాళ్ళ అమ్మాయి విషయాలన్నీ ఆ మంత్రగానికి వివరిస్తుండగా ఆ మంత్రగానికి ఒళ్ళంతా ఏదేదో అవుతూ ఉంటుంది. అంత కుష్టి లెక్క ఏదేదో చేస్తూ ఉంటాడు. అంత దగ్గరికి వచ్చి గాలిలో లేచి కొట్టుకొని చచ్చిపోతాడు. చచ్చిపోయిన తన బాడీ గాలికి లేచి అటు ఇటు ఆడుతూ ఉంటుంది. ఆ సన్నివేశం ఉన్న అక్కడ అందరూ షాక్ అవుతారు. షాక్ అయ్యి భయాందోళనలో బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళి కారులో తిరిగి వెళ్తుండగా దీనికి పరిష్కారం ఏందని వాళ్ళ డాడీ అడగగా ఈ కమిషనర్ సైకాలజిస్ట్ కలిపి ఒక పరిష్కారం చెప్తారు. దీని అంతటి కారణం మీ అమ్మాయిని చంపేస్తే సరిపోతుంది అంటే, ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళ డాడీకి కోపం వచ్చి ఆ కమిషనరు సైకాలజిస్ట్ మీదకి ఎగిరి పడతాడు. ఏంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మా అమ్మాయిని చంపేస్తారా అది ఇది అని వాళ్ళతో గొడవ పడుతుంటాడు. అతను దయ్యము, సైకో, మీకు తెలియట్లేదు, ఇక్కడ ఉంటే మిగతా ప్రాణాలకు కూడా ప్రమాదం అని వాళ్ళ డాడీకి నచ్చజెప్పుతారు. ఈ సైకాలజిస్ట్ కమిషనర్ కలిసి వాళ్ళ డాడీకి నచ్చజెప్పి వాళ్ళ కూతుర్ని చంపడానికి ఒక ప్లాన్ వేసి పంపిస్తారు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ కూతురు ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఏం డాడీ, మీరు పోయిన పని చక్కగా అయిందా? ఆ మంత్రగాని ఇంటికి వెళ్ళారు కదా, ఆ మంత్రగాని నేనే చంపేసిన, కూర్చోండి డాడీ మాట్లాడుకుందాం, మీరేం భయపడకండి అని అంటుంది. ఇద్దరు కలిసి తండ్రి కూతురు ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళ అమ్మ ఇంట్లోకి వెళ్ళి నీళ్ళున్న ఒక బకెట్ తీసుకొని నీళ్ళన్నీ కింద పారబోసి ఆ ఖాళీ బకెట్లోకి కిరోసిన్ పోసి డోర్ వెనక నుంచి వాళ్ళ దగ్గరికి రాబోతుండగా ఇక్కడ తండ్రి కూతుర్లు ఇద్దరు ముచ్చటలు ఆడుతూ ఉంటారు. వెనక నుంచి వాళ్ళ అమ్మ కిరోసిన్ డబ్బా తెచ్చి బకెట్ నింపిన కిరోసిన్ తెచ్చి బిడ్డ మీద అమాంతం పోసేసిన ఎమ్మటే అతనికి ఏమవుతుందో అక్కడ ఆత్మకు అర్థం కాల. ఎమ్మటే వాళ్ళ డాడీ లేచి అగ్గిపుల్ల గీకి వాళ్ళ కూతురు మీద పారవేస్తాడు. అలా అగ్గికి ఆహుతాయి కాలిపోతుండగా బయటికి వెళ్ళి డోర్ లాక్ చేస్తారు. డోర్ లాక్ చేసిన వెమ్మటే ఆ అమ్మాయి మోగ గొంతు వదిలిపెట్టి ఆడగొంతులో తన కూతురు గొంతుతోని డాడీ నాన్న కాపాడండి అని అరుస్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ మేల్కొని, అమ్మో నా కూతురు తగలబడిపోతుంది కాపాడండి అని బోరున ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కమిషనరు సైకాలజిస్ట్ కలిపి ఆపుతూ ఉంటారు. అక్కడ ఉన్నది మీ అమ్మాయి కాదు, సైకో కిల్లర్, మీకు తెలీదా, నువ్వు ఊకో అని ఆ సైకాలజిస్ట్ అంటాడు. ఎంత చెప్పినా ఆయన ఊకోడు, బోర్మని ఏడుస్తూ ఉంటాడు. ఊకో అని ఊకోబెడతారు. లాస్ట్కు రికగ్నైజ్ అయ్యి ఊకుంటాడు. అలా సైకో కిల్లర్ చనిపోతాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.